అందరికీ నమస్కారం. నేను మీ కవిరాజు అప్పలరాజు. ఈరోజు నేను చెప్పబోయే కవిత్వం పేరు వాలుజడ. ప్రియా, తెల్లని వెన్నెల్లో పూసిన నల్లని విరులు నీ అందాల కురులు, నా మనస్సును మెల్లగా జల్లును తాకి నాలో మేల్కొల్పినాయి మరులు. ముచ్చటైన ముంగురులు ముట్టుకొన్నా చాలు, నా వలపంతా తుమ్మిదై నీ కురులపై వాలు. సఖీ, అవి కురులా కాదు కాదు, మత్తెక్కించే మందార గిరులు, వెలకట్టలేని శృంగార సిరులు, తాపాన్ని పెంచే సుగంధాల తరులు, ప్రవహించే గోదారి తరంగాల జరులు కునుకు లేకుండా చేశాయి నీ కురులు. చెలి, వేణుకు అమర్చిన తీగల్లా, శిరస్సు గుమ్మాన స్వాగతం పలికే తోరణాల్లా, నింగిలో మెరిసే నల్లని కిరణాల్లా, చంద్రబోసు పాటలోని చరణాల్లా ఉన్నాయి కాటుకు లాంటి నీ అందాల కురులు. ప్రియా, పువ్వునైనా కాకపోతిని నీ వయ్యారి వాలుజల్లో ఒక్క క్షణమైన వికసించి వాడిపోదును. కనీసం రెబ్బనైనా కాకపోతిని నిబ్బరంతో అబ్బురు పడుతూ రబ్బరులా నీ కురులు పూదోటలో జాబిలిన జాలీగా తిరిగేవాడిని. సఖీ, చివరిసారిగా నీ శిరోజాలికి శిరస్సు ఉంచి చేస్తున్న వందనం, అభివందనం, పాదాభివందనం, కవితాభివందనం, కావ్యాభివందనం, కురులాభివందనం. ఇట్లు నీ కురులాభిమాని కవిరాజు అప్పలరాజు.